చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, మనకున్నటువంటి ఈతి బాధల నుంచి మనం బయటపడటానికి రకరకాల పరిహార మార్గాల్ని అనుసరిస్తూ ఉంటారు. అది మంత్రం కానీ, యంత్రం కానీ, తంత్రం కానీ. తంత్రం అంటే మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు. చాలా సార్లు నేను చెప్పి ఉన్నాను, అది ఒక ప్రక్రియ మాత్రమే. తంత్రం అంటే భయపడిపోతారు. తాంత్రికం వేరు, తంత్రం వేరు. రైట్. అయితే తంత్రానికి సంబంధించిన వస్తువులు అంటే ఆ ప్రక్రియలో ఉపయోగించేటటువంటి వస్తువులతో కూడా, అంటే వాటిని ఇంట్లో పెట్టుకోవడం కూడా పరిహార మార్గంగా పనిచేస్తుంది అని వినటం జరిగింది. మీరు కూడా చెప్తూ ఉంటారు అవి. సో ఎటువంటి వస్తువుల్ని మనం పెట్టుకుంటే గనక ఎటువంటి కష్టాల నుంచి బయటపడతాం అనేది ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. ఇది ఇక్కడ మనకి ఏంటంటే, సరే ఇప్పుడు కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో మనం ఫెంగ్షూ అంటున్నాం, కానీ ఫెంగ్షూ అంటాం, కానీ నిజానికి ఏవి అయినప్పటికీ కూడా మన దాంట్లో నుంచి వచ్చినవి కూడా అనేకం ఉండటం అనేది ఉంది. సో ఇప్పుడు ఏదైతే మామిడి చెట్టు దాని నుంచి ఆ చెట్టు కాండంతో మనం స్వస్తికి గుర్తు చేసి ఇంట్లో పెట్టుకున్న ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పి, మన శ్వేతార్క గణపతి అనేది మనం జిల్లేడుతో చేసుకున్నాం. సో మనకి లేకపోలేదు, మనకి కూడా దానికంటే ముందు నుంచే మనకి ఇలాంటివన్నీ పరిచయం ఉన్నాయి. కాకపోతే మనకి ఏంటంటే సహజసిద్ధంగా మనకి పొరుగింటి పొలకు రుచి కనుక కొంత వాటిని మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ నాకేమంటే ఆశావాదులకి ఏమనిపిస్తుంది, అది అడాప్ట్ చేసుకున్నా ఏది చేసుకున్నా అది ఎంతో కొంత మనకి మేలు చేస్తే అడాప్ట్ చేసుకోవచ్చు, మనం ఏం చెడేం చేయట్లేదు కదా, మన కష్టం తీరడం ఇంపార్టెంట్ కదా అని నేను కొంతవరకు అందరితో వితండవాదాలు వేసుకోవటం ఇష్టం లేక, మొత్తానికి అయితే కనుక ఓకే ఇది ఉపయోగపడుతుంది అనేది ఆలోచిస్తా. సరే అలాంటి వాటిలోంచే మనం ఏదైనా సరే ఇప్పుడు మనం రెమెడీస్ అనేవి ఇస్తున్నామంటే ఇలాంటివి ఏమైనా సరే మంత్రంతోనే ఇవ్వాలి, తంత్రంతోనే ఇవ్వాలి. సో మన ఇంట్లో ఉండే వస్తువులు కూడా అలాగే పరిహారం కింద పనిచేస్తాయి. అంతేగా కొన్ని వస్తువులు మనం ఇస్తే అవి పరిహారంగా, అంటే జస్ట్ మన ప్లేస్ మార్పుతో కూడా కొన్ని చేయొచ్చు మంచివి. సో అందుకని అది పెద్ద కష్టమేం కాదు. దానికి ఏమంటున్నాం, రెండింటికి లింక్ చేయొచ్చు, మనం సింక్రైజ్ చేయొచ్చు, జ్యోతిష్యానికి ఆ వస్తువుకి ఏంటి సంబంధం అని. ఎవరైనా ప్రశ్నిస్తే మనం చెప్పగలగాలి, సమాధానం ఉంటుంది. అంతేగాని ఎక్కడో ఏదో చదివారు ఏదో చెప్పారు అనే దాని మీద నేను అంత ఫోకస్ చేయను. కానీ కొన్ని నేను అనుభవాత్మకంగా రైట్ అవ్వచ్చు ఇది, ఎందుకంటే జ్యోతిష్యంలో దీనికి సంబంధించిన గ్రహం ఈయన కాబట్టి ఈ గ్రహానికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో పెడుతున్నాం కాబట్టి ఈయన వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, లేదు ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇలాంటి ఐడియాస్ ఉంటాయి కదా. అందుకని ఏదైనప్పటికీ కూడా శాస్త్రీయత అనేది ఉంటుంది ఎంతో కొంత, ఊరికి గాల్లో దీపం పెట్టడం అనేది కాదు. సో ఇప్పుడు మనం ఏదైనా సరే ఈసారి ఇప్పుడు ఈ లాపింగ్ బుద్ధ అని వీళ్ళు అన్నట్టు కానీ, బట్ లాపింగ్ బుద్ధ కంటే మనకి ముందే కుబేరుడు ఉన్నాడు. ఈ వరకు కుబేరుడు, లక్ష్మి కుబేరుడు కలిసిన ఫోటోలు బోల్ మందిలలో ఉండేవి ఒకనొక టైంలో. ఇప్పుడంటే నెమ్మదిగా అవి పోయి వీళ్ళు ఆక్రమించారు కానీ. సో అంటే లాపింగ్ బుద్ధ లాంటివి. తర్వాత మనము మనకేంటంటే అసలు మనం మామూలుగానే నాణ్యాలు పెట్టి పూజ చేసుకోవటం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇందులో కూడా ఫెంక్షన్లో కూడా నాణ్యాలు ఉంటాయి కదా, వాళ్ళ దాంట్లో జంటగా ఎర్ర రిబ్బన్ కట్టి రాగి నాణ్యాలు లాంటి మోడల్లో పెట్టి అవి మన ఇంట్లో పెడితే సంపదలు లేదు, మన పర్సులో పెట్టుకున్నా కూడా వృద్ధి చెందుతాయి. సో ఎక్కడి నుంచి కొత్తగా ఏమి ఉండవు, మన నుంచి అలా దాన్ని ఇంకొద్దిగా మోడిఫికేషన్ చేస్తాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు. సో రెండింటికి ఆధారం ఉంటుంది. సో ఇవాళ మనం ఏదైనా సరే చెప్పేది ఏదైతే ఉంటుందో అరోవనా ఫిష్ అనేది. అరోవనా ఫిష్ ఏమిటి సార్? అరోవనా ఫిష్ అంటే ఇప్పుడు ఏదైతే ఎవరికైతే ఆర్థికంగా తీరని బాధలు, వదలని బాధలు సతాయిస్తుంటే కనుక ఇది ఖచ్చితంగా ఇమీడియట్గా రిలీఫ్ రావడానికి ఉంటుంది. ఇది అంటే లైవ్ ఫిషా లేకపోతే ఏంటి, ఇది బొమ్మ రూపంలో కూడా పెట్టుకోవచ్చా? అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే మా లైవ్ ఫిష్ కావాలన్నా దొరుకుతుంది, కొద్దిగా ఎక్కువ డబ్బు ఖరీదు కలదా అది? అసలే ఆర్థిక బాధల్లో ఉన్నాం, మళ్ళీ దాన్ని ఎందుకనేది నా భావన. సో పెట్టుకుని లేదు, మనకి ఇంకొద్దిగా సంపద ఉన్నవాడు ఇంకా కొద్దిగా సంపద కోరుకుంటాడు కదా, సహజం కదా. లైఫ్ ఫిష్ కూడా తెచ్చుకోవచ్చు, దాన్ని బతికించుకోవడం కానీ ఎక్వేరియం షాప్స్ లో దొరుకుతూ ఉంటుంది ఇది. ఇది అన్ని ఇంచుమించుగా మనకి ఆన్లైన్ సైట్లన్నిట్లో కూడా దొరుకుతుంది. తర్వాత ముఖ్యంగా ఇలాంటి పూజా సామాన్లు ఇలాంటి అమ్మే చోట కూడా ఇవాళ ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. అంటే మెటల్ లో దొరుకుతుంది, మెటల్ దొరకచ్చు.
సరే ఏదైనా మనకి మెటల్ సరిపోతుంది. కాకపోతే మనం చెప్పేది ఏంటంటే ఇటు సిల్వర్ టైప్ అనేది ఉంటుంది. తర్వాత రకరకాల కలర్స్తో కూడా మనకి ఆన్లైన్లో దొరకటం అనేది ఉంటుంది. కానీ గోల్డెన్ రంగులో ఉన్నది కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇందులో ఏది శ్రేష్టం అంటే కనుక గోల్డెన్ రంగులో ఉండటం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత గోల్డెన్ రంగుగా ఉంటే సరిపోదు. ఆ ఫిష్ అనేది నోరు అనేది క్లియర్ కట్గా ఉండాలి. అందులో ఒక నాణెం అనేది వాళ్ళే ఇస్తారు ఆ నోటికి సరిపడా. సో నోరు బాగా మూసుకున్నట్టు ఉండకూడదు, అంటే సంపదల కోసం ఆహ్వానిస్తున్నట్టు ఉండాలి, తెరిచినట్టు. సో అందుకని కొద్దిగా ఓపెన్ ఉండాలి అది కొద్దిగా. అందులో అలాగ నాణ్యం ఉంటుంది. ఇన్కేస్ ఆ బొమ్మ మనం పొరపాటున వాళ్ళ నాణ్యం మిస్ చేసినా కూడా ఆ నోట్లో మనం పెట్టవచ్చు ఏదైనా సరే కాయిన్ అనేది. సో అందుకని ఇక్కడ ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఒకవేళ మీకు ఇది మనం ఏదైనా చెప్తున్నది ఏదైనా సరే వాళ్ళు కొనుక్కోవాలి ఆ బొమ్మ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇవి ఎలాగో, లేదా పోస్టర్ అయినా తీసుకోవచ్చా పోనీ? అంటే పోస్టర్ కంటే కూడా ఇది ఎందుకంటే కొద్దిగా ఈ బొమ్మకే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. సో ఇంకా అది తప్పనిసరి అయినా పోస్టర్ అయినా ఇంచుమించి నా లెక్కలో అదైనా 50-60 రూపాయలు పడుతుంది. ఇంకొక 100 రూపాయలు వేసుకుంటే వస్తాయి. ఇంచుమించి 200 నుంచి దొరుకుతాయి. కానీ మనం చెప్పిన కండిషన్స్లో ఇంకా రంగురంగులుగా లేదా ఇప్పుడు మనం చెప్పిన కండిషన్లో ఇంకా అందంగా బాగా కనబడాలంటే మాత్రం కొద్దిగా 700 ఖర్చు పెడితే చాలా మంచిగా దొరుకుతాయి. 700 లోపు ఉన్నవి మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు, మనం కొద్దిగా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి, దొరుకుతాయి. సరే తీసుకున్నాం, ఆ బొమ్మ తీసుకుని ఎక్కడ ఏ దిక్కున పెట్టుకోవాల్సి ఉంటుంది? అంటే వాయువులో కానీ ఉత్తరంలో కానీ పెడితే ఎక్కువ, పడమర వాయువు కానీ డైరెక్ట్గా ఉత్తరం కానీ ఈ ప్లేసుల్లో పెడితే ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే కనుక, అంటే ఇప్పుడు మనం ఇక్కడ మనం చెప్పడానికి చేప అంటున్నాం, కానీ నిజానికైతే కనుక అది కూడా శ్రీమన్నారాయణ అవతారమే కదా, మత్స్య అవతారమే కదా. సో మరి మనకి ఎక్కడి మంది కాందేది కాదు అవతలది. సో మనం దేన్ని వదలలేదనాలి కదా. దాన్ని వాళ్ళు వేరే పద్ధతిలో చెప్పారు, మనం వేరే పద్ధతిలో చేసుకుంటున్నాం, అంతే తేడా. సో మత్స్యం అనేది చేప అనేది మామూలుగా మీరు ఇది అసలు కాసేపు ఇవి పక్కన పెట్టండి, అంటే ఈ బొమ్మలు ఇది. సో చాలా మంది ఇళ్లలో అక్వేరియంస్ ఉంటాయి. అవును. సో మనం దాంట్లో కూడా ఈ వాస్తు ఇలాంటి వాటిల్లో కూడా ఏదైనా సరే ఈ దోషాలు వాళ్ళ ఇంటికి ఉండి ఎక్కడైనా సరే ఈ మనీ బ్లాక్స్ అనేవి ఏవైతే ఉంటాయి, అంటే డబ్బు రావడానికి ఏదో ఒక ఆటంకం ఉన్నది ఇళ్లలో. ఇప్పుడు అంతే మీ అభిరుచిని బట్టి మీరు పెంచుకుంటున్నారు కానీ, బట్ నేను ఆస్ట్రాలజికల్గా చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఉత్తరంలో వీళ్ళు అక్వేరియం పెడితే కనుక చాలా కంపల్సరీ ఉంటుంది మార్పు అనేది. సో లక్షల అంటే నేను చెప్పను కానీ ఖచ్చితంగా అంతకు ముందు కన్నా కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ బట్టి మటుకు ఖచ్చితంగా అబ్బా ఇది పెట్టాక నేను వాళ్ళ కంఫర్ట్ ఫీల్ అవ్వడం అయితే ఉంటుంది. సరే, ఆన్ దిస్ నోట్ మనం అక్వేరియంస్ ని పెంచుకోవాలి, అక్వేరియం పెట్టుకోవాలనుకుంటున్నా, ఎక్కడ పెట్టుకోవాలంటే ఉత్తరంలో పెట్టుకోవాలి. మరి ఉత్తరంలో బరువు ఉండకూడదు అంటారు కదా. పెడతారు కానీ బట్ ఉత్తరంలో అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఉత్తరంలో మరి బరువు ఉండకూడదు అంటారు. ఉత్తరంలో ఉండాలి, జలానికి సంబంధించింది, పర్వాలేదు ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది రైట్ సార్, పెట్టండి, నేను మంచి మార్పులు చూసాను నేను. రైట్. లేదా మాకు అక్వేరియం కాదు అనుకుంటే కనుక అరోవానా ఫిష్ అనేది చాలా ఈజీ. సో ఎవరు పడితే వాళ్ళు, అంటే ఇదే కాదు, ఇప్పుడు ఇది ఏదైతే ఫిష్ అనేది ఉంటుందో, ఇప్పుడు బాగా ముందుకు వెళ్ళలేకుండా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్, కొంతమంది పాపం బాగా సంపడుతున్నా కానీ ఆ ఇండస్ట్రీస్ తగిన వృద్ధి ఉండదు, అలాగని బేరాలు వస్తున్నట్టే ఉంటాయి కానీ అది వర్కౌట్ అవ్వదు. సో ఇలా పారిశ్రామికంగా కూడా ఏదైతే అభివృద్ధి కుంటుపడుతుందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా కొద్దిగా సైజ్, అంటే మన ఇళ్లలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా చిన్న సైజ్ ఇంత ఉన్నా కూడా. ఫొటోస్ నేను మీకు చూపిస్తాను సార్, అవి కరెక్టే అనుకుంటే నాకు చెప్పండి, నేను పబ్లిష్ చేస్తాను వీడియోలో, సో దట్ ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి. రైట్. సో అందుకని నేను అనేది ఏంటంటే ఏదైనా సరే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయండి, అలాంటి వాళ్ళు ఇంకొద్దిగా ఈ సైజ్ ఓకే ఒక కనీసం ఒక 10 అంగుళాలు అలా ఉండేలాగా, 7 నుంచి 10 అంగుళాలు ఉండే కొద్దిగా పెద్దవి పెట్టుకున్నట్టయితే కనుక ఇంకా ఎక్కువ మంచి జరగదు. మన సాధారణంగా మన ఇళ్ళలో అయితే ఈ సైజు ఉన్నా కూడా సరిపోతుంది, కానీ కొద్దిగా ఇండస్ట్రీలు ఇలాంటివి అయితే ఇంకొద్దిగా పెద్దవి పెట్టండి, అప్పుడు రిలీఫ్ ఉంటుంది. ఆర్థిక బాధలకి చెక్ పెట్టేటటువంటి ఒక రెమెడీ
మేము ఈ పూజలు చెయ్యము అనే సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. కదా ఇంట్లో ఒప్పుకోరు ఈ పూజలకో లేకపోతే ఈ వీటికో హోమాలకో ఒప్పుకోరు అనుకున్నప్పుడు ఇంకొక మార్గం ఏదైనా ఉంది, ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే డెఫినెట్ గా. ఎందుకంటే పైగా మనకి ఏంటంటే అవతల వాళ్ళకి కూడా పూర్తిగా మనం డెకరేషన్ కోసం పెట్టాము, హా. మన లాభం కోసం పరిహారం పెట్టాము కోసం చేసాము అనేది ఎవరికి తెలియదు కదా. డెకరేటివ్ ఐటమ్ డెకరేటివ్ ఐటమ్ అని అనుకోవచ్చు. సో అందుకని స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తవుతాయి. రైట్, సో ఎవరికి ఇబ్బంది ఏముంటుంది, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. లేదు. ఏమనండి నచ్చింది కొనుక్కొచ్చా అంటే అయిపోయాయి. డెఫినెట్ గా ఆర్థిక బాధల నుంచి బయటపడటం కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు, ఏం చేయాలి అని చెప్పి. ఇది కూడా ఒక ట్రై చేయండి డెఫినెట్ గా. ఒకవేళ వర్కౌట్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు, ఎందుకంటే మీ క్లయింట్స్ కి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సక్సెస్ ఉంది కాబట్టి కూడా బోల్ మంది. అవునా, సక్సెస్ మనకి తెలియకుండా వాళ్ళకి బేరాలు ఇచ్చామేమో. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు సార్. నమస్తే.